ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పడం అయితే జరిగింది. మీ లైఫ్లో సక్సెస్ సాధించాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలని. మీకైతే మళ్ళొక్కసారి అయితే సింపుల్ వేగా అయితే చెప్తాను. దానికి అర్థం కూడా చెప్తాను సింపుల్గా. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి మీ లైఫ్ ఎదగాల్సిన అర్థం అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీకైతే ఒక 10 కీ పాయింట్స్ అయితే చెప్తా మీ లైఫ్లో సక్సెస్ కావడానికి. అందులో మొదటిది, కలలు కనండి, వాటిని నిజం చేయడానికి కష్టపడండి. కలలు కనడం అంటే దాని మీనింగ్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క లక్ష్యాన్ని ఛేదించడానికి మన యొక్క మార్గాన్ని, అదే మొదటి అడుగు లెక్క. అక్కడి నుంచే మన ప్రయాణం అనేది మొదలవుతుంది, మన గమ్యానికి దారి. సెకండ్ వన్, ఈరోజు చేసే పని ఏదైనా సరే రేపటికి వాయిదా వేయకండి. అది రేపటికి మీ భవిష్యత్తు మీద అయితే ఆధారపడి ఉంటుంది. దీని మీనింగ్ వచ్చేసి, ఆలస్యం చేయకుండా ఇవాళ చేయాలనుకున్న ఏ పనైనా ఇవాళ చేసే రేపటికి వాయిదా వేయకండి. అది రేపటి మీ భవిష్యత్తు మీద అయితే ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఏ పనైనా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది ఈరోజే చేయి. రేపటికి రోజుకు వాయిదా వేసుకుంటూ వెళ్తే నీ లైఫ్లో అది దెబ్బ కింద వెనకబడిపోతూ ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ వచ్చేసి, ఓటం అనేది మీ యొక్క ముగింపు కాదు, అదొక పాఠం. దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అనేదే పాయింట్. దీని మీనింగ్ వచ్చేసి, మన లైఫ్లో ఏదైనా ఒకటి చేయాలని గట్టిగా అనుకుంటాం. దానికోసం మనం కొన్ని తోవలు అయితే చేసుకుంటాం. ఒక్కొక్క దానికైతే కొన్ని తోవలు కూడా ఉండి మనమే వేసుకొని బయటకు అయితే వెళ్తాం. కాకపోతే అందులో కూడా మనకైతే అడ్డంకులు వస్తాయి. అందులో కూడా మనం గెలవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆ ఓటమి నుంచి, ఆ పోయిన తోవ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం ఇంకో తోవకు వెళ్ళడానికి మళ్ళీ అలాంటి సమస్య ఎదురైతే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది మాత్రమే మనకైతే ఒక పాఠంలా ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ఫేస్ చేయాలి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఫోర్త్ వన్, నమ్మకం ఉన్నవాడు అసాధ్యం దాన్ని సాధించేసి చూపిస్తాడు. దీని మీనింగ్ వచ్చేసి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనినైనా మనం సాధించవచ్చు. అది ఏంటంటే మనలో మనం గట్టి సంకల్పం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి, మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని ఈ పని నేను చేయగలనని ఫస్ట్ ఎవరిని నమ్మకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నీ మొదట అడిగేయి. దీని మీనింగ్ ఇదే. ఇక ఫిఫ్త్ వన్, చిన్న అడుగు పెద్ద విజయానికి దారితీస్తుంది. దీని మీనింగ్ వచ్చేసి, నువ్వు పెట్టుకున్న గోల్ ఏదైనా ప్రతిరోజు దాని మీద చిన్నగా దానికి టైం అనేది ఇన్వెస్ట్ చేయి. దాంతోపాటు నీకు ఫలితం అనేది కూడా నీకు నెమ్మదిగా రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు చిన్న అడుగులు పోయి పెద్ద అడుగులు వస్తాయి. దాంతోపాటు నీ విజయానికి ఇదే తొలిమెట్టు. నువ్వు పెట్టుకున్న గోల్ ఏదైనా సరే ప్రతిరోజు చిన్నగా దానికోసం ప్రయత్నించు. దానికోసం నేను ఏం పనులు చేయాలి, దానికోసం ఏం సర్చ్ చేయాలి, దానికోసం నేను ఏం చేయాలి, ప్రతి ఒక్కటి చిన్నగా అడుగెట్టుకుంటూ వెళ్తే నీ లైఫ్లో అనేది ఖచ్చితంగా అయితే నీ గోల్ని అయితే రీచ్ అవ్వడానికి. అలాగే తొందర మార్గాలు దొరికితే నువ్వైతే అనుకున్న దాంట్లో విజయం సాధించగలవు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి, నీకు నువ్వే పోటీ, ఎవరితో పోటీ పెట్టుకోకు. ఎందుకంటే నిన్నటి నువ్వు రేపటి నేను. అంటే ఈరోజు నేను ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉండబోతున్నాను, నిన్నటికంటే నేను ఈరోజు బెటర్గా ఉన్నానా, ఏమైనా నాలో మార్పు ఉందా, నేను పెట్టుకున్న లక్ష్యానికి గోల్కి కానీ అంటే నేనేమన్నా నిన్నటికి వాటికి ఏమన్నా మార్పు చెందానా అనేది రోజైతే డెవలప్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఇక సెవెంత్ వన్, కష్టం లేకుండా ఫలితం లేదు. దీని మీనింగ్ వచ్చేసి, శ్రమ అంటే కష్టపడ్డవాడికే ఫలితం అనేది త్వరగా వస్తుంది. లేదు నేను పెట్టుకున్న దానికోసం అంటూ టైం వస్తా అని వెయిట్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఎప్పటికీ సాధించలేవు. నీ పని నువ్వు చేసుకుంటూ ఆ టైం కోసం వెయిట్ చేస్తే నీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. అదే పని చేయకుండా ప్రతిఫలం ఆశించకూడదు. నువ్వు పని చేయి, ప్రతిఫలం ఆశించు. అది కొంచెం లేట్ అయినా పర్లేదు, త్వరగా నీ దగ్గరికి వస్తుంది. ఇక ఎయిత్ వన్, సమయం విలువ తెలిసిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. దీని మీనింగ్ వచ్చేసి, టైంను సరిగ్గా వాడితే మన లైఫ్లో మనం అనుకున్న దానికంటే రెట్టింపుగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే దానికోసం మనం కష్టపడాల్సి ఉంటుంది. టైంను సరిగ్గా వాడుకున్నవాడు లైఫ్లో ఏదనుకుంటే సాధించగలడు. అంటే మన టైంకు తగ్గట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలే మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. కొన్నిసార్లు తప్పుడు డిసిషన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దాని నుంచి కూడా ఒకవేళ మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. టైం అనేది వెరీ ఇంపార్టెంట్. అది మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించండి దాని గురించి. ఇప్పుడు ఇటు ముందుకు వెళ్తే ఏమొస్తుంది, వెనకకి వెళ్తే ఏమొస్తా అని 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందడుగేయండి. ఇక 9th వన్, ఇదైతే చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది అయితే కొన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత ఇక
ఇక నా వల్ల కాదు, ఇంకెన్ని రోజులు ట్రై చేసినా నాకైతే రావట్లేదు అనేది స్కిప్ చేయడం. దీని మీనింగ్ వచ్చేసి ఇక చెప్పాల్సిన అవసరం అనుకుంటా. నిన్ను నువ్వు నమ్ముకొని గట్టిగా ప్రయత్నించి ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో ఉంటే మాత్రం తీసేయండి. అలా ఉంటే మాత్రం మీ లైఫ్లో మీరు ఎప్పటికీ సాధించలేరు. కాబట్టి మీ ప్రయత్నమే మీ ఫస్ట్ అడుగు. అలాగే మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎవరినో మీరు నమ్మకోకండి. అలాగే ఎవరో వస్తారని వెయిట్ చేయకండి. నీ టైం వచ్చేంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. లేదు నేను స్కిప్ చేస్తా అంటే మాత్రం మీరు గోల్ పెట్టుకొని వేస్ట్. మీ లైఫ్లో మీరు ఏదైనా సాధించాలనుకున్నా కానీ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి దేవుడు కూడా గిట్నే అనుకుంటాడు. వీడు పాపం సంవత్సరం నుంచి కష్టపడతాడు, 2 సంవత్సరాల నుంచి కష్టపడతాడు, వీనికి ఇంకొక సంవత్సరం ఓపిక ఉంటే నేను ఇస్తా, రిటర్న్ గిఫ్ట్ పెద్ద ఇస్తానని దేవుడు అనుకుంటాడు. కానీ నాకు ఆ 2 సంవత్సరాల ఓపిక లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఆ దేవుడు ఇద్దాం అనుకున్నది కూడా ఇవ్వలేకపోతాడు. అందులో నీ తప్పు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీకు పెట్టుకున్న గోల్ ఏదైనా సరే అది కరెక్ట్ వే అయితే అది కొంచెం లేట్ అయినా పర్లేదు, నీకు డబుల్ రేట్లు వస్తుంది రిజల్ట్. ఎంత లేట్ అయితే అంత డబుల్ వస్తుంది మీకు దాని యొక్క రిజల్ట్ అనేది. ఇక 10th వన్ ఇదైతే వచ్చేసి భయం. మీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ కూడా చెప్తా. అయితే ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఒక ఎంప్లాయీ ఒక బిజినెస్ మ్యాన్కి తేడా ఏంటో తెలుసా? ఒక ఎంప్లాయీ ఏమో ఒక పక్క పోతే నాకు నెల సాలరీ అయితే అకౌంట్లో అయితే పడిపోతా అంటాడు. నాకెందుకు రిస్క్ ఎందుకు, నాకు నెల నాకు సాలరీ వస్తాను ఇటు పక్క పోదామంటాడు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక అడుగు ధైర్యం చేసి ఇటు పక్క నేను వెళ్ళాను అనుకో, నా లైఫ్లో నేను అనుకున్న దానికి డబుల్, త్రిబుల్, ఫోబుల్ రెట్టింపు విజయం వచ్చే అవకాశం ఉంటుంది. అది నిన్ను నువ్వు నమ్ముకొని అడిగేస్తేనే. అది మనం అడుగు పెట్టేటప్పుడు 10% ఉంటుంది. మనం ఒక 10 అడుగులు అందులో దిగి మనం ఖచ్చితంగా దిగి దానిలో ప్రారంభం చేసినామంటే ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా అంటే 50% మనకు నమ్మకం వస్తుంది. అంటే ఖచ్చితంగా నేను దీంట్లో సాధించగలను. అలాగే ఇంకొంచెం దాన్ని బిజినెస్గా మనం ఎట్లా డెవలప్ చేయాలి దాన్ని ఆలోచించుకుంటే దాని గురించి 24 గంటలు ఆలోచించుకుంటుంటే ఎప్పటికీ దాని గురించి నీకు 99% నీకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన బిజినెస్ని ఎట్లా డెవలప్ చేయాలని. అదే ఇటుపక్క వెళ్ళినవాడు నాకు నెల సాలరీ వస్తుంది, నాకు ఇంత రిస్క్ ఎందుకు అని వెనుకడికి వేసే వాళ్ళకి మాత్రం మీ లైఫ్లో అంతే ఎప్పటికి భయపడకుండా ఉంటారు. అది పర్మనెంట్ జాబ్ కూడా అయితే అన్న గ్యారంటీ కూడా లేదు. బిజినెస్ మ్యాన్లు ఉండడం వల్లనే మనకైతే జాబ్ అనేది ఉంటుంది. అది తగ్గిపోయిన కొద్దీ జాబ్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటు జాబ్ సైడ్కి వెళ్ళే అవకాశాలు కొంచెం తగ్గించుకొని బిజినెస్ వైపు వెళ్ళే అవకాశాలు అయితే పెంచుకోండి. అది మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇవ్వండి. మీ లైఫ్లో మీరు చిన్న చిన్న భయాల నుంచి అలాగే మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్నపాటి వీడియో అయితే రూపంలో తీసుకురావడం అయితే జరిగింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోలు మాత్రం తీసుకొస్తాను. కాకపోతే ఈసారి స్టోరీ లెంత్లో అంటే స్టోరీ రూపంలో తీసుకురావాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చెప్తే చాలా వరకు చెప్పిందే చెప్తాలని అనుకుంటాను. కాబట్టి చెప్పిందే చెప్తానంటే అది మనకు లైఫ్లో ఒక మెట్టు ఎదగడానికి చాలామంది చెప్తూ ఉంటారు. అది నీ లైఫ్లో నువ్వు నాకు సంబంధించిన వాడు చెప్తాడు, నాకు నా లైఫ్ గురించి చెప్తాడు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికొక స్థాయిలో ఉంటారు. లేదు వీడు ఎప్పటికి ఇలా చెప్పుకుంటూ పోతే అని అనుకుంటారు. చూసినావా, వాళ్ళు ఎప్పటికి ఎన్నుకుంటే పోతారు, వాళ్ళు వెనకనే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ కోసమే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.